స్థాయి, ఒక స్టేజ్ లోకి ప్రవేశిస్తాం అన్నమాట. అది అనాహత చక్రం. అక్కడ ఇంక ఏ చప్పుళ్ళు ఉండవు, పూజలు ఉండవు, జపాలు ఉండవు, తపాలు ఉండవు, ఏం ఉండవు, ఏ సౌండ్ ఉండదు. అనాహతము అంటే అహతము అంటే సౌండ్, అనాహతము అంటే సౌండ్ లెస్ అన్నమాట. ఏమి చెయ్యం అక్కడ, కళ్ళు మూసుకొని సైలెంట్ గా కూర్చోవడమే అనాహత చక్రం. అక్కడ అదేంటి, వాయుతత్వం తోటి, వాయువు అంటే శ్వాస, మన శ్వాసతోటి మనం మమేకమై చేసేటువంటి సాధననే ధ్యానము అంటాం అన్నమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళు మూసుకొని మన శ్వాసతోటి మనం మమేకమై ఎక్కడికి ప్రయాణం చేస్తాము, కళ్ళు మూసుకొని మన లోపలికి ప్రయాణం చేస్తాం అన్నమాట. ఎందుకంటే 90% ఉన్నదంతా లోపలే ఉంది, 10% బయట ఉంటదన్నమాట. ఈ 90% అర్థం చేసుకుంటే బయట ఉన్న 10% అర్థమైపోతుంది, సింపుల్ గా అర్థమైపోతుంది అనమాట. సో బాహ్య ప్రపంచం అనేది 10% మాత్రమే, అంతర ప్రపంచం అనేది 90%. సో ఎప్పుడైతే మనం ధ్యానం ద్వారా మన లోపలికి ప్రయాణం చేసి మన అంతర ప్రపంచాన్ని శోధిస్తామో, మనం రెండు విషయాలు నేర్చుకుంటాం అనమాట అక్కడ. అదే వేద వేద సారం అదే అన్నమాట. అయమాత్మ బ్రహ్మ, నేనే భగవత్ స్వరూపాన్ని, నేనే బ్రహ్మను.